నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రాణా హమీర్ సింగ్ సోధా, ఒకప్పుడు అది అమర్కోట్, ఇప్పుడు ఉమర్కోట్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళ తాత ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ సంస్థానాల విలీనానికి సంబంధించి మీరు ఎవరితో కలిసి ఉంటారంటే నేను పాకిస్తాన్తో కలిసి ఉంటానని చెప్పేసి అటు వెళ్ళిపోయారు. ముస్లిం లీగ్తో ఉన్న అడ్వాంటేజ్ని ఆయన యాంటిసిపేట్ చేసి ఆ దేశంలో కలిసి ఉంటానికని చెప్పి ఆయన అటుండిపోయారు. అలా అమర్కోట్ కాస్త ఉమర్కోట్ అయిపోయింది. మార్చేస్తారు కదా ముస్లిమ్స్, పేర్లు మార్చేస్తారు కదా, రకరకాల పేర్లు. సీతారామయ్య అనే ఉన్న పేరుని సితారమియా అని మార్చిన సందర్భాలు కూడా మనం చూసాం. సో అలా అమర్కోట్ కాస్త ఉమర్కోట్ అయిపోయింది. ఆ ఉమర్కోట్ సంస్థానంలో మరి ప్రస్తుతం ఉన్న ఈయన రాణా హమీర్ సింగ్ సోధా, మార్వాద్ రాజ సంస్థానం వాళ్ళది రాణా హమీర్ సింగ్ సోధా. వాళ్ళ తండ్రి కూడా రాణా చంద్రసింగ్ సోధా కూడా పాకిస్తాన్ పార్లమెంట్లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. సరే, ఈయన పర్మనెంట్ అడ్రస్ ఎక్కడన్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూస్తే రాణా జాగీర్ తాలూకా ఉమర్కోట్, సింధ్ రాష్ట్రం. లోకల్ అడ్రస్ వచ్చి అమర్కోట్ హౌస్. ఇక్కడ మాత్రం కరాచీలో అమర్కోట్ హౌస్ అనే పెట్టుకున్నాడు ఆయన, ఉమర్కోట్ అని పెట్టుకోవాలా. 21C బ్లాక్ 6 PECHS కరాచీ. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడండి ఆయన. అండ్ ప్రావిన్స్ వచ్చేప్పటికి సింధ్ ప్రావిన్స్. ఇది రిజర్వ్డ్ సీట్. పొలిటికల్ పార్టీ PPPP, హిందువుల కోసం పెట్టుకున్నాడు ఆయన పంచాయత్ అని, హిందూ పంచాయత్ అని, పాకిస్తాన్ పార్టీ ఫర్ హిందూ పంచాయత్ అని. ఫిబ్రవరి 2024లో ఈయన ఓట్ టేకింగ్ జరిగింది, అంటే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ హీ హెస్ బీన్ ఎ మెంబర్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఆఫ్ సింధ్ సిన్స్ ఫిబ్రవరి 2024. వీళ్ళ తండ్రి రాణా చంద్రసింగ్ సోధా, ఆయన కూడా పాలిటిక్స్లో ఉన్నారు. 5 times ఆయన రిప్రజెంట్ చేశారు నేషనల్ అసెంబ్లీని. 1977, 1988, 1990, 1993 అండ్ 1996. అండ్ మెంబర్ ఆఫ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఆఫ్ సింధ్ ఎ టోటల్ ఆఫ్ 2 times. 56, 70లో సింధ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఉన్నారు. సరే, ఈయన దగ్గరకు వచ్చేప్పటికి రాణా హమీర్ సింగ్ సోధా చూడండి, ఆయన మంచి రాజస్యం, మంచి తలకట్టు, మంచి కూలింగ్ గ్లాసెస్, మెడలో తాయెత్తులు, రుద్రాక్షలు. తన ఐడెంటిటీని ఎక్కడ కోల్పోలే. ఆయన రాజపుట్ ఐడెంటిటీని కోల్పోలేదు, ఆ రాజస్థాన్ని కూడా కోల్పోలేదు. హమీర్ సింగ్ సోధా వాజ్ ఫస్ట్ ఎలక్టెడ్ ఇన్ ద ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఆఫ్ సింధ్ ఇన్ 1990. తర్వాత 93కి వచ్చారు, 93లో గెలిచారు. 93 హీ సర్వ్డ్ యాజ్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్. అండ్ ఇన్ 1997 హీ సర్వ్డ్ యాజ్ వైస్ చైర్మన్ SAZDA, అదొక కార్పొరేషన్ అయి ఉండొచ్చు. ఇన్ 2018 హీ సర్వ్డ్ యాజ్ మెంబర్ అండ్ చైర్మన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫుడ్ ఆఫ్టర్ హీ వాజ్ ఎలక్టెడ్. సో చాలా పదవులు అనుభవించారు. రాణా హమీర్ సింగ్ సోధా కరెంట్లీ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ ఆన్ మైనారిటీ అఫైర్స్. అక్కడ మైనారిటీ అఫైర్స్కి ఆయన స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది, దాంట్లో మెంబరు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్లో కూడా ప్రజాస్వామ్యం ఉందని అనిపిస్తుంటుంది, అది అనిపించడం వరకే. బట్ ఆయన హీ హాస్ ఫేస్డ్ చాలా అంశాల్లో ఆయన ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. ఆయన మీద ఉగ్రవాద దాడులకు ప్రయత్నాలు జరిగినాయి. బట్ ఆయన కోట, అంటే ఆయన ఉండే ఏరియాలో ఉమర్కోట్, వాళ్ళు ఉమర్కోట్ అంటారు, మనం అమర్కోట్ అని అందాం, ఎందుకంటే అది అమర్కోట్ని ముస్లిమ్స్ ఉమర్కోట్ అని మార్చుకున్నారు. అమర్కోట్ ఏరియాలో ఆయనకు ఒక కోట ఉంది. ఆ కోటలోకి ఎవరైనా ఉగ్రవాదులు ప్రయత్నాలు చేసినా ఈయనకు ఒక ప్రైవేట్ సైన్యం ఉంది. చాలాసార్లు వాళ్ళ చేతిలో భంగపడి తలలు గొరిగించుకొని గుండు మీద ఈ సున్నం బొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ లోకల్స్ అడిగితే చెప్తారు. ట్రూ రాజ్పుట్, ఎక్కడా కాంప్రమైజ్ కాడు. హిందువుల రక్షణ కోసం ఆయన హింద్ పంచాయత్ అనే ఒక పార్టీ కూడా ఆయన పెట్టుకుని ప్రస్తుతం చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు. రైట్, ఇవాళ ఈయన గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? సింధు రాష్ట్రంలో అమర్కోట్ ప్రాంతం, ఆ రోజు మరి బ్రిటిష్ ప్రభుత్వం వెళ్తూ రాజ సంస్థానాలు ఎవరిలో విలీనం కావాలంటే వీళ్ళ తాత మాత్రం నేను పాకిస్తాన్ వైపే ఉంటాను, సింధు ప్రాంతం, బట్ ఐ విల్ ప్రొటెక్ట్ మై లెగసీ అని అన్నారు. నిజంగానే ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ వంశీకులందరూ కూడా. ఈయన కానీ, ఈయన తండ్రి గారు కానీ మైనారిటీ అఫైర్స్ విషయంలో చాలా కట్టుబడి, హిందువుల జోలికి ఎవడన్నా వస్తే తాట తీస్తాం పాకిస్తాన్లో ఉన్న హిందువుల జోలికి అని చాలా బలంగా చాలా సందర్భాల్లో పోరాటాలు చేసి ఉగ్రవాదులకు సైతం పోయించాడు. సో ఆ రకంగా రాజా హమీర్ సింగ్ సోధా ఒక ఐకాన్. ఇవాళ మరి ఆయనకి ఈయనకి పంచాయతీ ఏంటి? ఈయన ISI చీఫ్ సయ్యద్ అసీమ్ మాలిక్. ఈయన ISI చీఫ్ ప్రస్తుతం ఈయనతో కాళ్ళబేరానికి వచ్చాడు. నువ్వే దిక్కు రాజా హమీర్ సింగ్, నువ్వు లేకపోతే మేము సర్వైవ్ కావటం కష్టం, నువ్వే ఏదో ఒకటి చేసి ఆ బెలూచీలతోటి
పంచాయతీ ఉంది జరుగుతోంది కదా, వాళ్ళని ఒప్పించి వాళ్ళు పాకిస్తాన్లో ఉండేలాగా ఏదో చెయ్యి. వాళ్ళు స్వతంత్ర దేశం ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న తర్వాత మనకి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళు వెళ్ళిపోతే ఆ స్వతంత్ర దేశంలో అంటే బలూచిస్తాన్లో ఉన్న గోల్డ్, కాపర్ మైన్స్ మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ, ఇప్పటిదాకా వాళ్ళని దోచుకుంటూ మనం వెతికాం. అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ మనం కోల్పోబోతున్నాం. సో ఇండిపెండెంట్గా నువ్వు చెబితే వాళ్ళు మాట వింటారు. ఎందుకంటే బలూచీలకి, హిందువులకి సాధారణంగా ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు ఒకప్పుడు హిందూ గిరిజన తెగలు బలూచీలు. తర్వాత ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ వల్ల 44 గిరిజన తెగలు అన్నీ కలిపి ఒకే గొడుగు కిందకు వచ్చినాయి. అంటే ఇస్లాం స్వీకరించినప్పటికీ వాళ్ళ లోకల్గా ఉండే సంప్రదాయాలు, వాళ్ళ హిందువుల పండుగలు అన్నీ చేస్తుంటారు బలూచీలు. ఇవాళకి హిలంగాచి మాత టెంపుల్ ఉంది, దుర్గామాత, కాళీమాత టెంపుల్ అక్కడ. ఏడాదికి ఒకసారి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. రాణా హమీర్ సింగ్ సోధా దానికి పెద్ద ఎత్తున ఆయన విరాళాలు ఇస్తుంటారు. అండ్ పార్లమెంట్ మెంబర్గా, నేషనల్ కౌన్సిల్ మెంబర్గా, అలాగే ప్రొవిన్షియల్ కౌన్సిల్ మెంబర్గా ఆయన ఎన్నడూ ₹1 జీతం తీసుకోవాలి. రాచరికాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ పేద ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్, ఆయన ముస్లిమ్స్ వచ్చినా సరే ఆయన సహాయం చేసి పంపిస్తాడు. కానీ హిందువుల రక్షణ కోసం ఆయన ఒకటి పెట్టుకున్నాడు, మైనారిటీ అఫైర్స్ అని. ఇక్కడ మళ్ళీ ఏదో బాంబులు పెట్టే కల్చరు, మైనారిటీ అపీస్మెంట్లో భాగంగా మన ప్రభుత్వాలు వాళ్ళని బుజ్జగించే కొద్దీ వాళ్ళని అడ్డం పెట్టుకొని స్లీపర్ సెల్స్ రెచ్చిపోవటాలు, అలాంటి కార్యక్రమాలు ఆయన మైనారిటీ లీడర్గా, హిందూ మైనారిటీ లీడర్గా అక్కడ అలాంటివి ఏం చేయలే. ఆయనకి అంత మద్దతు ఉంది ప్రజల్లో, లోకల్ ప్రజల మద్దతులో. సింధ్లో ఈయన మాట కాదని ముస్లిం లీడర్స్ కూడా ఏమీ చేయలేరు. ఇవాళ పాకిస్తాన్ ఈయన కాళ్ళు పట్టుకుంటుంది, పాకిస్తాన్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టెర్రరిస్టుల మోక. ఎవరు? ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి ఈయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. కొంచెం సాఫ్ట్ స్పోకెన్ షహబాజ్, వెన్ కంపేర్ టు ఆల్ ద రిమైనింగ్ లీడర్స్, సాఫ్ట్ స్పోకెన్, కొంచెం మర్యాదగా మాట్లాడతాడు. ఆ మాటకొస్తే నవాజ్ షరీఫ్ కూడా. సో అందుకని ఆయన ద్వారా మధ్యవర్తిత్వం నేర్పుతున్నాడు ఈయన. ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్, మీరే ఏదో ఒకటి చేసి ఆ బలూచిల్ని ఒప్పించాలి రాణా హమీర్ సింగ్ అని. మరి ఈయన ఒప్పిస్తాడా? ఒప్పిస్తే ఈయనకుండే ప్రయోజనాలు ఏంటి? అవి కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. రాణా హమీర్ సింగ్ అయితే ఒకటే నవ్వేట, మీకే ఖచ్చితంగా ఒక రోజుకి ఒక ముద్ద తినడానికి పైసలు లేవు మీ ప్రభుత్వం దగ్గర, నేను వెళ్ళి వాళ్ళని ఒప్పించేదేంటి బలూచీల్ని? వాళ్ళని ఒప్పిస్తే మీరు నాకు ఇచ్చేదేంటి? ఐ సపోర్ట్ బెలూచిస్, నేను బెలూచీలకు మాత్రమే మద్దతుగా ఉంటాను, ఇందులో డౌట్ ఏం లేదు. ఇదంతా ఒకప్పుడు మా సామ్రాజ్యమే, మీరు దుర్మార్గంగా మీరు మతమోఢ్యంతో దీన్ని లాక్కొని, అప్పుడెప్పుడో మా తాత అమాయకుడు కాబట్టి ఆయన మా సంస్థానాన్ని తీసుకొచ్చి మీలో కలిపేశాడు, పాకిస్తాన్లో విలీనం చేశాడు. నేను కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే బెలూచీలతో పోరాటం చేస్తాను, అంతేగాని బెలూచీలతో కలిసి పోరాటం చేస్తాను నీ మీద అనే మాట అన్నాడు. బెలూచీలతో పోరాటం కాదు, బెలూచీలతో కలిసి. సో ఆల్రెడీ బెలూచిస్తాన్ మనం ఒక్కసారి గమనిస్తే వాళ్ళు నిన్న రిలీజ్ చేసిన లెటర్ చూడండి. రాజస్థాన్లో వాళ్ళ క్యాంప్ ఉంది, అంటే వాళ్ళ బేస్ ఉంది బెలూచీలకి. ప్రవాస బెలూచీలు రాజస్థాన్లో ఉంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్కి, అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాశారు. మేము స్వతంత్రం ప్రకటించుకుంటున్నాం, వీఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, సో మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి, ఎంబసీలు ఏర్పాటు చేసుకోండి అని. మరి వాళ్ళకి వెనకాల మరి రాజస్థాన్, ఈయన రాజ్పుట్, ఈయన ఖచ్చితంగా నిలబడి ఉంటారు. ఈయన అసలు వాళ్ళ తాత ఆ పేరు ఉమర్కోట్ అని మార్చడాన్నే తీవ్రంగా వ్యతిరేకిస్తాడు ఈ రోజుకి. అమర్కోట్, అందుకనే కరాచీలో ఆయన నివాసానికి ఉమర్కోట్ అని ఉండదు, అమర్కోట్ అని ఉంటుంది. అది చాలా క్లియర్గా చూడొచ్చు. సో అందుకని ఆయన బెలూచిలకి సపోర్ట్గా తన పోరాటాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాడు. సో సింధు ప్రావిన్స్లో ఒక భాగం ఇవాళ బెలూచిస్తాన్తో కలిసి పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేయబోతోంది. నాయకత్వం వహిస్తున్నాడు రాణా హమీర్ సింగ్ సోధా. సో మొత్తం అక్కడ పాలిటిక్స్ని, పాకిస్తాన్ పాలిటిక్స్ని 360 డిగ్రీస్లో ఇలా గుండ్రంగా తిప్పేసి వాళ్ళకి, పాకిస్తాన్ పాలకులకి, పాకిస్తాన్ టెర్రరిస్టు మూకల్నికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళకి చుక్కలు చూపించాడు. దీంతో ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. పోనీ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడున్నాడో ఆయన ఏమన్నా పంపించి మాట్లాడదామంటే, ఆర్మీ చీఫ్ మునీర్ వస్తే కాళ్ళు ఇరగ్గొట్టి పంపిస్తా, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నవాడిని నా ఇంటికి గడప కూడా తొక్కనివ్వను స్పష్టంగా చెప్పాడు. నా కోట దగ్గరకు వస్తే కాళ్ళు ఎరగొట్టి పంపిస్తా. అది ఆయన చేసిన హెచ్చరిక రాణా హమీర్ సింగ్ సోధా. నువ్వు వస్తావా ఆసిమ్ మాలిక్, కూర్చొని మాట్లాడదాం, అది కూడా నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఇంటిగ్రిటీ, అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అవర్ ఐడెంటిటీ. చాలా స్పష్టంగా చెప్పాడు. మా నిబద్ధత అండ్ ఇంకోటి అవర్ సావనిటీ, మా సార్వభౌమాధికారం
అండ్ మా సిన్సియారిటీ, మా నిజాయితీ అండ్ మా హక్కులు వీటిని పణంగా పెట్టయితే మీతో మాట్లాడేది లేదు. మమ్మల్ని మేము స్వతంత్రంగా మేము కూడా షార్ట్లీ ప్రకటించుకోబోతున్నాం. ఆయన చాలా కేటగిరికల్గా చెప్పాడు. ఈ రోజున అమర్కోట్ అనేది అమర్కోట్ కేంద్రంగా సింధు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించబోతోంది. ముస్లిమ్స్ ఇక్కడే ఉంటారు, ఇక్కడ పుట్టిన వాళ్ళు. సింధు నది జలాల్ని భారత ప్రభుత్వంతో మాట్లాడుకొని ఒప్పించుకొని నేను తీసుకురాగలను. నాకు ఆ దమ్ ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది, ఆ సత్తా ఉంది, అండ్ ఆ నేర్పు ఉంది, ఆ ఒడుపు ఉంది, అన్నీ చెప్పాడు. ఆ దక్షత ఉంది రాణా హమీర్ సింగ్ సోధా. సో ఇవాళ పాకిస్తాన్ ముందున్న పరిస్థితి ఏంటంటే, ముక్కలైపోతున్న దేశంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా తీసి అవతల పెట్టండి. ఎలాగో వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఉన్నారు. ఇప్పుడు 2 ప్రావిన్స్లు సింధ్ ప్రావిన్స్ అండ్ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోబోతున్నాయి. ఈయన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటే ఒక్కడే ఉండడు, బలూచులను కూడా కలుపుకొని ఒక ప్యారలల్ సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించబోతున్నాడు. 1957 బార్న్ రాణా హమీర్ సింగ్ సోధా పాకిస్తాన్కి చుక్కలు చూపించబోతున్నాడు. ఎందుకంటే బలూచులకి వాళ్ళకి స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఎంబసీ తరఫున గుర్తింపు తీసుకురావడం, ఇలాంటి కార్యకలాపాలన్నీ నిర్వర్తించాలి అంటే ఇలాంటి పక్కన మేధో సంపన్నుడు అండ్ గుణ సంపన్నుడు అయిన రాణా హమీర్ సింగ్ సోధా మద్దతు ఉండాలి. సో బలూచీలు ఆల్రెడీ ఈయనతో మాట్లాడుతున్నారు. రాజస్థాన్ తోటి అండ్ ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో వివాహాలు మహారాణా హమీర్ సింగ్ సోధా వాళ్ళ క్షత్రియ వంశంలో వివాహాలన్నీ రాజస్థాన్లో ఉన్న రాజపుత్రుల కుటుంబాలతోనే జరుగుతాయి. వాళ్ళు ఎక్కడ రిలీజియస్ కన్వర్షన్స్ని వాళ్ళు కుటుంబాల్లో ఎప్పుడూ అంగీకరించలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళకి ఆ తత్వం కూడా లేదు. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చి ఉగ్రమూకలు భయపెట్టాలని చూసినా ఎంబడిపడి పరిగెత్తించిన రాణా హమీర్ సింగ్ సోధా ఈరోజు పాకిస్తాన్ రాజకీయాల్లో చాలా కీలకం కాబోతున్నాడు. రాణా హమీర్ సింగ్ సోధా ఒకవేళ బెలూచిస్తాన్ తో పాటుగా ఈయన ముందుకొచ్చి ఇద్దరూ కలిసి యుఎన్ఓని సంప్రదిస్తే చాలా దేశాలు, చుట్టుపక్కల ఉన్న 8 దేశాలు, ఇరాన్తో సహా ఇరాన్, ఇరాక్, అలాగే ఆఫ్ఘన్, ఆ పైన రష్యా, ఉజ్బెకిస్తాన్, తుర్కెమిస్తాన్ ఇలాంటి దేశాలు అన్నీ కూడా ముందు ఈయన్ని గుర్తించబోతున్నాయి. ఈ రాజ్యాన్ని అంటే సింధ్ బెలూచిస్తాన్ పేరిట ఒక ఏర్పడబోయే ఒక మహాసామ్రాజ్యం అది. ఈరోజు దేశం పాకిస్తాన్ ఇంతదైపోతుంది. మీకు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. బెలూచిస్తాన్ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ఉంటుంది. ఆ 44 ఇక్కడున్న అమర్కోట్ సంస్థానధీశుడి ఆధ్వర్యంలో సింధు ప్రావిన్స్ కలిశాయంటే నియర్లీ 70% మెజారిటీ వీళ్ళదే అవుతుంది. పాకిస్తాన్ని బహిష్కరిస్తారు. పాకిస్తాన్ అనే పేరును కూడా తీసేయిస్తాడు. అవసరమైతే పాకిస్తాన్ ఉండదలుచుకుంటే మాత్రం ఉండండి, ఆ పేరు ఇక మీద ఉండబోదు అనే కండిషన్ కూడా ఈయన పెట్టబోతున్నాడు. సో ఒకవేళ స్వతంత్ర దేశంగా గుర్తించడానికి జాప్యం జరిగితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మేం బహిష్కరిస్తున్నాం అని చెప్పి అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో కలిసి రాణా హమీర్ సింగ్ సోధా ఒక గొప్ప ప్రయత్నానికి తెరతీశాడు. సో జియో పొలిటిక్స్లో రకరకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సో వెరీ షార్ట్లీ ఆయన చేయబోతున్న ఈ సంచలన ప్రకటనతో మొత్తం దక్షిణాసియాలో సమీకరణాలు మారిపోతున్నాయి. భారత్ ఈ రకమైన డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తుంది. వన్స్ రాణా హమీర్ సింగ్ సోధా తన సంస్థాన స్వతంత్రాన్ని ఆయన ప్రకటించుకుని సింధ్ కేంద్రంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చుక్కలు కనబడతాయి ఉగ్రవాదులకి. ఏరివేత మామూలుగా ఉండదు. బలూచీలు వస్తారు, బలూచీ సైన్యం ఇక్కడ ఉంటుంది. జల్లెడపట్టి జమ్మూ కాశ్మీర్ని ఉగ్రవాదుల్ని తరిమి కొడతారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు ప్రాణాలతో మిగల్చరు, కనపడితే వేసేయటమే. వాళ్ళ శిక్షలు అలాగే ఉంటాయి, బలూచీ తెగల శిక్షలు. సో ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ రాణా హమీర్ సింగ్ సోధా. మీ ఆధ్వర్యంలో ఇంకొక దేశం అక్కడ ఏర్పాటు కాబోతోంది. బలూచీలు మీరు కలిసి ఆ దేశం ఏర్పాటు చేసుకోవాలని లైక్ మైండెడ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షల మేరకు మీరు నడుచుకుంటారని ఆశిస్తున్నాం.